అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇరాన్ వార్పై స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. గల్ఫ్లో ఉద్రిక్తతలపై కేంద్రం మౌనం వీడాలంటూ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ మౌనం బాధ్యతారాహిత్యం అంటూ సోనియా గాంధీ పేర్కొన్నారు. ఖమేనీ హత్యపై ప్రధాని తీరును తప్పుపట్టారు కాంగ్రెస్ నేత. ఇక చర్చల సమయంలో ఒక దేశ అధినేతను చంపటం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమన్న విషయాన్ని గుర్తు చేశారు సోనియా. దీనిపై భారత్ స్పందించకపోవడం దారుణమంటూ సోనియా గాంధీ పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చ జరగాల్సిందే అంటూ సోనియా గాంధీ చెప్పారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సిరాజ్ అడిగి తెలుసుకుందాం. సిరాజ్, ఇరాన్ దాడి మీద కూడా అతి తక్కువ మంది నేతలే స్పందిస్తున్నారు. ఇక సోనియా గాంధీ దీని మీద స్పందించడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖమేనీ హత్య గురించి సోనియా ఏమన్నారు? శ్రేణు, మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయ పరమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులు భారతీయ రాజకీయాల్లో కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్కి సంబంధించి సంయుక్తంగా ఇరాన్ మీద దాడి చేసినటువంటి వైరం ఖమేనీని హత్య చేసినటువంటి పరిస్థితులు ఈ మొత్తం గమనించే భారతదేశంలో అక్కడక్కడ కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు, మరి ముఖ్యంగా నిరసన జ్వాలలు కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితులు. కేంద్ర ప్రభుత్వం వీటిపైన కన్ను వేసి ఉంచాలి, రాష్ట్రాలను కూడా హెచ్చరించింది కేంద్ర హోంశాఖ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ దీని మీద స్పందించారు. ఒక పత్రికకు రాసినటువంటి ఒక వ్యాసంలో కేంద్ర ప్రభుత్వం పైన ఆమె విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానాన్ని ఆమె ప్రశ్నిస్తున్నటువంటి వైరం కనబడుతుంది. ఖమేనీకి సంబంధించినటువంటి హత్యకు సంబంధించి అంతర్జాతీయ పరంగా విదేశాంగ విధానాన్ని సక్రమంగా భారతదేశం నిర్వహిస్తుందా అనేటువంటి ప్రశ్నను కూడా ఆమె తలెత్తడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే భారత ప్రధానమంత్రి దీని మీద తటస్థంగా ఉన్నారు. భారత విదేశాంగ విధానం తటస్థంగా ఉంది అనేటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కానీ ఇక్కడ తటస్థం అనడం కన్నా విదేశాంగ విధానం వైఫల్యం చెందింది అనేది మాత్రం ఆమె ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే చర్చల సమయంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇరాన్తో మరోవైపు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి చర్చలు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ దేశంలో చొరబడి పూర్తి స్థాయిలో ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని హత్య చేయడం మాత్రం కొంతవరకు ఉద్రిక్త పరిస్థితుల వైపు దారి తీసినటువంటి సిచ్యువేషన్. ఇప్పటికి కూడా యుద్ధ వాతావరణం ఇక్కడ తలపిస్తున్నటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో భారతదేశానికి ఇరాన్తో ఉన్నటువంటి చారిత్రక సంబంధాలు, మరి ముఖ్యంగా నాగరిక సంబంధాలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. ఇరు దేశాలు మాత్రం పూర్తి స్థాయిలో విదేశాంగ విధానాన్ని చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి అవలంబిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 2001లో కూడా అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఇరాన్తో పలు దఫాలు చర్చలు సాగడం జరిగింది. కానీ ఆయన యొక్క ఏదైతే వారసులమని చెప్పుకుంటున్నటువంటి నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం దీంట్లో వైఫల్యం అయ్యారనేది మాత్రం సోనియా గాంధీ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. వచ్చేటువంటి ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయో వీటిలో కూడా ప్రధానంగా ఈ ఇష్యూ పైన, మరి ముఖ్యంగా భారతదేశం వైఖరి పైన ఆమె చర్చించాల్సిందని పట్టుబడినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కానీ ఇరు దేశాలకి సంబంధించినటువంటి దౌత్య సంబంధాలు, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే సార్క్ దేశాలు అంటూ ఉంటాం. అంటే దక్షిణాసియాలో ఉన్నటువంటి ప్రాంతీయ ఒక సహకార మండలికి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా గల్ఫ్ దేశాలపైన సార్క్ దేశాలన్నీ మౌనం దాల్స్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రష్యాతో పాటుగా చైనా కూడా సంయమనాన్ని పాటిస్తుంటే భారతదేశం మాత్రం ఇజ్రాయెల్ అమెరికాకి మద్దతు తెలుపుతూ బహిర్గతంగా చేస్తుంటే భవిష్యత్తు విదేశాంగ విధానం ఏమవుతుంది అనేది మాత్రం ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పైన కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఏదైతే ప్రధానంగా విదేశాంగ విధానం అనేటువంటి విధానంతో ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళడం, ఇజ్రాయెల్ పర్యటన ముగించుకొని వచ్చినటువంటి 48 గంటల్లోనే ఇలాంటి ప్రధానమైనటువంటి యుద్ధం మొదలవ్వడం, ఒక ఖమేనీని హత్య చేయడం, ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకున్న తర్వాత విదేశాంగ విధానంలో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి భేటీలకు సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనేది మాత్రం సోనియా గాంధీ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. దీని మీద ప్రధానమంత్రితో పాటుగా భారతీయ విదేశాంగ విధానం తటస్థంగా ఉంది అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పొరపాటే అవుతుంది. దీంట్లో తటస్థం అనేటువంటి వైఖరికి ఎక్కడ స్థానం లేదు. ఇది కేవలం మాత్రం పూర్తి స్థాయిలో విస్మరించడం మాత్రమే ఉంది అనేటువంటి అంశాలు కూడా ప్రధానంగా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇరాన్తో ఉన్నటువంటి ఏదైతే చారిత్రక సంబంధాలు ఉన్నాయో, విదేశాంగ విధానం ఉన్నాయో దాన్ని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో భారతదేశం మౌనం దాల్చడం అంటే అది ఖచ్చితంగా తటస్థం కాదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూనే ఇరు దేశాలతో సమన్వయం పాటించాలి, కానీ ఒక్క దేశానికి మద్దతు తెలపడం సరికాదనేది మాత్రం ఆమె ప్రధానంగా కామెంట్ చేసిన పరిస్థితులు కూడా. అంటే భారత్ మౌనంగా ఉంది అన్న అంశాన్ని మనం దీంట్లో చూడొచ్చు. ఎందుకంటే యూఏఈకి సపోర్ట్గా ఉంటాం, యూఏఈలో ఉన్నటువంటి దాడులను ఖండిస్తున్నామంటూ కూడా చెప్పకనే చెప్పారు. సరే, ఇప్పుడు తటస్థంగా ఉన్నట్లు అవుతుందా భారత్ ఈ విషయంలో?
ఖచ్చితంగా. అంటే సోనియా గాంధీ చెప్పినటువంటి కామెంట్లు కూడా రెండు ప్రధానమైనటువంటి అంశాలు కనబడుతున్నాయి. ఒకటి, ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా ఇరాన్ పైన దాడి చేసినప్పుడు, ఖమేనీని హత్య చేసినప్పుడు, ఇప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులే అక్కడ కనబడుతున్నప్పుడు భారతదేశం దీని మీద స్పందించలేదు. అదే ఇరాన్ ప్రతి దాడిగా ఏదైతే ఖతార్తో పాటుగా పూర్తి స్థాయిలో సో కువైట్ దేశాలు, అట్ ద సేమ్ టైం యూఏఈ పైన, సౌదీ అరేబియా పైన, యెమెన్ పైన, ఇక్కడ ఉన్నటువంటి అమెరికాకి సంబంధించినటువంటి బేస్ల మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో సో యూఏఈలో ఉన్నటువంటి పరిస్థితులపైన మాత్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భారత ప్రధానమంత్రి. దీని మీద స్పందించారు. అంటే దాడికి స్పందించలేదు, ప్రతి దాడికి స్పందించాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అంటే ఒక వర్గానికి మాత్రమే మీరు మద్దతు తెలుపుతున్నట్టుగా బహిర్గతం అవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. యూఏఈలో ఉన్నటువంటి భారత పౌరులను సురక్షితంగా తీసుకురావడం, మరి ముఖ్యంగా యూఏఈలో ఉన్నటువంటి అమెరికా బేస్ల మీద దాడి చేయడం మాత్రమే కాదు, ఈ గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి అమెరికా బేస్లతో పాటుగా విదేశాంగకు సంబంధించినటువంటి విదేశీ రాయబార కార్యాలయాలపైన కూడా ఇరాన్ దాడి చేసినటువంటి పరిస్థితులు. కాబట్టి గల్ఫ్ దేశాలు ఇరాన్కి సరిహద్దును పంచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా ఇరాన్కి సంబంధించి కీలకమైనటువంటి ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు. సో భారతీయులు ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి అక్కడి నుంచి వారిని సురక్షితంగా రప్పించేటువంటి ప్రయత్నం, లేదా అక్కడ వారికి తగినటువంటి మార్గదర్శకాలు జారీ చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా ఇండియన్ ఎంబసీ చేపట్టినటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద ప్రధానమంత్రి సో ఆయా దేశాధినేతలకి సంబంధించి, యువరాజులకు సంబంధించి మాట్లాడినటువంటి వైనం కనబడుతుంది. ఆ దాడిని కూడా ఖండించినటువంటి పరిస్థితి. దీనే ప్రధానంగా సోనియా గాంధీ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనం ఒకటి క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. విదేశాల్లో ఉన్నటువంటి భారతీయ విద్యార్థుల రక్షణకు సంబంధించి ఎంబసీ కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటుంది. కాబట్టి వారి రక్షణ, వారిని స్వదేశానికి తీసుకురావడం, లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్నటువంటి భారతీయ విద్యార్థుల్ని రక్షించేటువంటి బాధ్యత కూడా భారత విదేశాంగ శాఖ, మరి ముఖ్యంగా ప్రవాస భారతీయ శాఖ మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆయా దేశాల్లో దౌత్యపరమైనటువంటి చర్చలు జరపడం, ఆ చర్చల ద్వారా వారందరినీ కూడా సురక్షితంగా ఉండేలా చూడడం కూడా భారత ప్రభుత్వం బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. గతంలో జరిగినటువంటి యుద్ధ పరిస్థితుల్లో కూడా ఖమేనీ హత్య మీద కూడా ఏదో ఒక రకంగా కూడా భారత్ స్పందించాలని, సోనియా గాంధీ, మోడీ స్పందించాలని చెప్తూ ఉన్నారా? ఎందుకంటే చర్చల్లో ఉన్నప్పుడు మరొక దేశ సంబంధించినటువంటి ప్రధాని కానీ, సుప్రీం లీడర్ని కానీ ఈ రకంగా కూడా దాడి చేసి చంపటం అనేది న్యాయం కాదు అని సోనియా స్పందించారు. సో ఖచ్చితంగా, ఎందుకంటే సోనియా గాంధీ చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కూడా చర్చల దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక దేశాధినేతను ఏ విధంగా చంపుతారు, ఏ విధంగా హత్య చేస్తారు, ఏ విధంగా ఆ దేశం మీద దాడి చేస్తారు, చర్చలు పూర్తయిన తర్వాత అవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వనప్పుడు ఇలాంటి దాడులు చేయడం, ఇలాంటి అంశాలు మనం గతంలో చూస్తూ ఉంటామనేటువంటి అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. మరి ముఖ్యంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి చార్టర్ చట్టాలు కొన్ని ఉంటాయి. ఈ చార్టర్ చట్టాల ప్రకారం ఒక దేశానికి మరో దేశానికి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు సో చర్చల ద్వారా మాత్రమే సో సానుకూలంగా దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. కానీ డైరెక్ట్గా చర్చలు సాగుతున్నటువంటి సమయంలోనే ఉద్రిక్త పరిస్థితులకు వెళ్ళడం, దాడులు చేయడం, సో ఆక్రమణలు చేయడం, యుద్ధాల వైపు అడుగులు వేయడం లాంటివి ఐక్యరాజ్య సమితి యొక్క చార్టర్ చట్టాలకు వ్యతిరేకం. సో ఆ మాత్రం తెలియనటువంటి పరిస్థితి ఉంటుందా? సో ఇలాంటివి అంతర్జాతీయ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో భారత ప్రధానమంత్రి మౌనంగా ఉండడానికి వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అనేది మాత్రం ఆమె ప్రధానంగా ప్రశ్నించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కూడా ఒకసారి చర్చకు వస్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా భారత్ యుద్ధం గురించి మాట్లాడారు. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఇరు దేశాలకి మధ్య సాగుతున్నటువంటి యుద్ధ వాతావరణంలో ప్రతి దేశం తన యొక్క అభిప్రాయాన్ని బహిర్గతం చేయాలి, బహిర్గతం చేయకూడదు, సో ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోవాలి అనేటువంటి అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉంటాయి. సార్క్ దేశాలు, మరి ముఖ్యంగా దక్షిణాసియాకు సంబంధించినటువంటి దేశాలు, మరి ముఖ్యంగా చైనా, రష్యా, ఈ ప్రధానమైనటువంటి దేశాలన్నీ కూడా ప్రజెంట్ సంయమనం పాటిస్తున్నటువంటి పరిస్థితి, ఇరు దేశాలని ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కానీ ఇక్కడ భారతదేశం తన వైఖరిని సుస్పష్టంగా ఇప్పుడు తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత కన్నా అక్కడ శాంతి భద్రతలు, మరి ముఖ్యంగా ఆ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తగ్గడం చాలా ముఖ్యంగా మాత్రం అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. భారతదేశం తన వైఖరిని చెప్పి సో ఏదో ఒక పక్షాన నిలవడం కన్నా అక్కడ ప్రస్తుతం యుద్ధ మార్గాలు మొత్తం కూడా కమ్ముకొని ఉన్నటువంటి నేపథ్యంలో అవి మొత్తం తగ్గినప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి భారతీయులకి లేదా ఆ ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ప్రజలకు కూడా కొంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ భారతదేశం తొందరపడి తన యొక్క వైఖరిని చెప్పడం, ఏదో ఒక పక్షాన్ని నిలబడడం మాత్రం ఇది సరైనది కాదు అనేది మాత్రం భారత విదేశాంగ శాఖ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి దీని మీద భారత ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పటికే మీరు అన్నట్లుగా రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ కూడా కామెంట్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఖమేనీ మృతి తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు, మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంతో పాటుగా సో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి నగరాల్లో కూడా సో ఆయన హత్యను ఖండిస్తూ భారీగా ర్యాలీలు చేపట్టడం, నిరసనలు తెలియజేయడం, ఇలాంటి ఏదైతే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ కీలకంగా రాష్ట్రాలకు పలు సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఇరానియన్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతవరకు ఫోకస్ పెట్టండి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చేసినటువంటి
వ్యాఖ్యలపైన కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా బీజేపీ నేతలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. గతంలో మీరు అవలంబించినటువంటి విదేశాంగ విధానం కంటే మెరుగైనటువంటి విదేశాంగ విధానంతోనే మరి ముఖ్యంగా దౌత్యపరమైనటువంటి విధానాలతోనే మేము ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎప్పుడు ఎక్కడ ఎలా ఆచితూచి వ్యవహరించాలనేటువంటి విధానంతో మాకు ఒక సరైనటువంటి నిబద్ధతతో ముందుకు వెళ్తున్నాం అనేది మాత్రం బీజేపీ నేతలు చెప్తున్నటువంటి కామెంట్. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రతి కామెంట్ని కూడా తిరస్కరించి మరి ముఖ్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. సో రివర్స్గా కౌంటర్ అటాక్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం మీద చూడాలి, ఎందుకంటే మరి దీని మీద బడ్జెట్ సమావేశాల్లో చర్చ జరపాలి అని సోనియా డిమాండ్ను మరి పరిశీలించే అవకాశం ఉందా? సోనియా గాంధీ డిమాండ్ను ఖచ్చితంగా, ఎందుకంటే అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగేటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనూ భారత పార్లమెంట్లో చర్చించేటువంటి ఆలోచన చేయాలి అంటే దానికి సంబంధించి కీలకమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి. సాధారణంగా భారతదేశానికి లేదా పక్కనే ఉన్నటువంటి దాయాది దేశాలకి మధ్య ఇలాంటి పరిస్థితులు తలెత్తడం, లేదా భారతదేశం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, లేదా భారత్ పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తతలు, లేదా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్రిక్తతలు కానివ్వండి, లేదా వేరే దేశానికి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి అంతర్జాతీయ ఉద్రిక్త పరిస్థితుల్ని పార్లమెంట్లో చర్చించేటువంటి విధానం కొంతవరకు ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం కూడా దాంట్లో కొంతవరకు కీలకంగా మారుతూ ఉంటుంది. కానీ ప్రపంచంలో జరిగినటువంటి ఏ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని భారత పార్లమెంట్లో చర్చించడం, ఆ భారత పార్లమెంట్కి సంబంధించి భారత ప్రభుత్వం యొక్క విధానాన్ని పార్లమెంట్లో వెల్లడించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం మాత్రం దీని మీద కేంద్ర ప్రభుత్వం అంతగా ఒప్పుకునేటువంటి అవకాశం అయితే చాలా తక్కువగా కనబడుతుంది. భారతదేశం తన స్టాండ్తో ముందుకు వెళ్తుంది కాబట్టి, దౌత్యపరమైనటువంటి రాజనీతిని అవలంబించాలి కాబట్టి, బహిర్గతంగా ఏ ఒక్క పక్షాన మేము నిలిచాం, సో దీనికి మా మద్దతు ఉంటుంది అనేటువంటి అంశాలు మాత్రం భవిష్యత్తులో మన ఎక్స్టర్నల్ ఎఫైర్స్ మరింత బలోపేతం చేసుకోవడం కోసం బహిర్గతంగా చెప్పేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగానే కనబడుతుంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని డిమాండ్ చేసేటువంటి ఆలోచన మాత్రం ఉన్నట్లుగా తెలుస్తుంది. బడ్జెట్ సమావేశాలు ఖచ్చితంగా దీంట్లో పార్లమెంట్లో డిస్కషన్ జరగాలి అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా కనబడుతుంది. రైట్, స్టే విత్ సిరాజ్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక సోనియా గాంధీ ఈ విషయం మీద కూడా, ఖమేనీ హత్య విషయంలో కూడా డెఫినెట్గా కూడా చర్చలు జరిపేటప్పుడు కూడా ఒక దేశానికి సంబంధించినటువంటి ప్రధాని కానీ ఆ దేశ అధ్యక్షుని కానీ ఈ రకంగా కూడా చంపడం అనేది ఏమాత్రం న్యాయం కాదంటూ కూడా భారత్ ఈ విషయంలో కూడా మోడీ మౌనాన్ని వీడాలంటూ కూడా సోనియా గాంధీ అన్నారు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏ దేశానికి ఆ దేశం, ఇప్పుడు మనం చూస్తే కనుక ఇరాన్కి ఫ్రెండ్లీగా ఉండేటువంటి కంట్రీస్, రష్యా చూసుకున్నా కానీ చైనా చూసుకున్నా కానీ వీళ్ళు కూడా సైలెంట్గా ఉండిపోయారు. కానీ ఖమేనీ హత్య మీద కూడా వీళ్ళు కూడా ఎటువంటి స్పందన లేకపోవటము, జస్ట్ దాని మీద వానికి కండోలెన్స్ మాత్రమే తెలియజేశారు. ఈ విషయంలో మాత్రం ఎక్కువగా ఎవరు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఈ విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దని అమెరికా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా బ్రిటన్ కూడా ఈ విషయంలో మేము సహాయం చేయము, ఆయుధపరంగా కూడా ఎటువంటి సహాయం చేయమంటూ కూడా బ్రిటన్ కూడా ప్రకటించింది. ఇక ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో ఏ దేశానికి ఆ దేశం కూడా ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారకుండా ఉండాలంటే ఏ దేశానికి ఆ దేశం సైలెంట్గా ఉండటం, ఎటువంటి సహాయ సహకారాలు అందించకపోవటం. ఎందుకంటే వీటికి సహాయ సహకారాలు కూడా అందించాల్సిన అవసరం లేదు. మిలిటరీ ఫోర్సెస్లో అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, ఇరాన్ కానీ ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కంట్రీస్. వీటికి పక్క దేశాల నుంచి కూడా ఆయుధాలు సప్లై అనేది అవసరం లేనటువంటి విషయము. ఇక ఇండివిజువల్గా కూడా ఇది ఒక ఆ దేశాల మధ్య ఒక పర్సనల్ ఇష్యూలానే చూస్తూ ఉన్నారు తప్పితే వీటిని ఏ దేశాలు కూడా వాళ్ళ ప్రాబ్లంగా తెచ్చుకోవాలని కూడా చూడటం లేదు. ఇటువంటి సమయంలో మౌనం పాటించడం వల్లే దీన్ని అవాయిడ్ చేయగలం. ఇక భారత్ వైఖరి ఎప్పుడు కూడా శాంతి వైపే, శాంతి చర్చల వైపే ఉంటుంది కాబట్టి మోడీ దీని మీద ఒక ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా విషయంలో స్పందించకుండా యుఏఈ కంట్రీస్ మీద జరుగుతున్నటువంటి దాడి, ఎందుకంటే అవి తటస్థంగా ఉన్నటువంటి దేశాలు, వాటి మీద ఎందుకు దాడి చేస్తున్నారన్న విషయాన్ని మాత్రం మనం ఖండించడం జరిగింది. యుఏఈ దేశాల మీద దాడి విషయంలో మాత్రం శాంతిని పాటించాలని, శాంతి చర్చల ద్వారానే ఇది పరిష్కారం అవుతుందంటూ కూడా ఈ వైఖరినే మనం అవలంబిస్తూ ఉన్నాం ఇప్పటికీ.